గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మార్నింగ్ ఆల్రెడీ వీడియో చేసిన కదా మనకి కౌన్సిలింగ్ డేట్స్ వచ్చినాయని. సో ఇప్పుడు డీటెయిల్గా ప్రెస్ నోట్ వచ్చింది. పాండురంగారెడ్డి సార్ సిపిగెట్ కన్వీనర్ నుంచి రిలీజ్ అయింది. నిన్ననే రిలీజ్ అయింది, August 22. బట్ నేను చూసుకోలేదు ఇది. సో ఎవరు మన సబ్స్క్రైబర్లు కూడా నాకు మెసేజ్ చేయలేరు. ఎవరైనా అప్డేట్ వస్తే కంపల్సరీ వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఓకేనా? 8886009724 వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫోన్లో వేస్తే వద్దు, ఫోన్లో వద్దు, డైరెక్ట్ ఫోన్లో వస్తూ వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. రిగార్డింగ్ సిపి గేట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, లేదంటే ఏమైనా అప్డేట్స్ మీకు తెలిసినా కూడా నాకంటే ముందు చెప్పండి, నేను వీడియో చేస్తా, మనలందరికీ అది కన్వే అవుతుంది. సో టీజీ సిపి గేట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్స్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఆన్లైన్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ 25 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ద లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్ టు 26, 2 days మనకు బాక్స్ ఇచ్చింది కదా మనిషా. సో ఇది చూడండి, 25 and 26 2 days వచ్చేసి రిజిస్ట్రేషన్కి సంబంధించిన డేట్స్. అవి అంటే సర్టిఫికేట్స్ అన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలి. 25 రోజు సైట్ ఓపెన్ అవుతుంది, 25 and 26 2 days మీ సర్టిఫికేట్లు అన్నీ అప్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఇంటిగ్రేటెడ్ వాళ్ళది కాబట్టి 5th class నుంచి ఇంటర్ వరకు లాస్ట్ 7 years స్టడీ సర్టిఫికేట్స్ కావాలి, క్యాస్ట్ కావాలి, ఇన్కమ్ కావాలి, మీ ఇంటర్మీడియట్ మెమో, 10th మెమో, ఇంటర్మీడియట్ లాంగ్ మెమో రాలేదంటున్నారు, ఇక రాకపోతే షార్ట్ మెమోనే అప్లోడ్ చేయాలి. 10th మెమో అండ్ ఇంటర్మీడియట్ టీసీ అండ్ ఆధార్ కార్డు. సో ఇవన్నీ మినిమం బేసిక్స్, ఇవన్నీ అప్లోడ్ చేయాలి. ఒరిజినల్స్ మళ్ళీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో 26 నాడు అయిపోతుంది. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ డీటెయిల్స్ అవైలబుల్ టు క్యాండిడేట్స్ కరెక్షన్ ఓన్లీ త్రూ ఈమెయిల్. ఈ 26 అయిపోయిన తర్వాత మీకు ఏమైనా మిస్టేక్స్ ఏమన్నా అయితే TGCPGet 2025కి ఈ gmail.comకి మెయిల్ పెట్టాలి. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 25, 26 అంటే మండే, ట్యూస్డే 2 days. తర్వాత ఒక 27 గ్యాప్ ఇస్తారు. 28, 29 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 30 రోజు ఎడిటింగ్ ఉంటుంది వెబ్ ఆప్షన్స్కి. September 1కి సీట్ అలాట్మెంట్ అవుతుంది, ఓకే? అండ్ September రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజ్ బై ద క్యాండిడేట్స్. September 3కి సీట్ వచ్చిన వాళ్ళు మీ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ కావాలి. ఒరిజినల్ టీసీ తీసుకెళ్ళాలి, రిమైనింగ్ అన్ని జిరాక్స్లు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చేసి September 5కి స్టార్ట్ అవుతుంది, ఓకేనా? సో ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు చెక్ ద వెబ్సైట్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. పాండురంగారెడ్డి కన్వీనర్ ఆఫ్ సిపిగెట్. సింపుల్. ఇది మనకి ఇంటిగ్రేటెడ్ వాళ్ళది. మనకి రెగ్యులర్గా సంబంధించిన పీజీ రిజల్ట్స్ కూడా August 25 తర్వాత ఇస్తారు. ఇక మన రెగ్యులర్ పీజీ వాళ్ళవి కూడా స్టార్ట్ అవుతాయి, ఓకేనా? రెగ్యులర్ పీజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిగ్రీ అయిపోయి పీజీ చేసే వాళ్ళవి కూడా స్టార్ట్ అవుతాయి. బట్ టైం పడుతుంది, తొందరనే జరుగుతుంది ప్రాసెస్, ఓకేనా? లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి సెపరేట్ నోటిఫికేషన్ సెపరేట్ ఇచ్చిర్రు, ఎందుకంటే ఇలా తొందరగా కంప్లీట్ కావాలని. ఇక డిగ్రీ అయిపోయినాక పీజీ వాళ్ళవి కూడా తొందరనే కంప్లీట్ చేస్తారు. అకాడమిక్ ఇయర్ లేట్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయి అక్టోబర్లో అడ్మిషన్స్ అయిపోతాయి. పక్కా అక్టోబర్లో అడ్మిషన్స్ అయిపోతాయి, క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి. సో లాస్ట్ ఇయర్ లెక్క నవంబర్ దాకా ఏం పోదు ఈసారి, ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది అని వీళ్ళు తొందర చేసేస్తే అయిపోతుంది కదా అని చేస్తుర్రు. ఎనీవేస్ మంచిదే, మన మంచి కోసమే. సో బీ రెడీ విత్ ఆల్ యువర్ సర్టిఫికెట్స్. ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ ఇంటిగ్రేటెడ్ వాళ్ళు, మీరు ఈ డేట్స్ చూసుకోరు కరెక్ట్గా, ఈ డేట్స్కి కరెక్ట్గా మీరు అన్నీ చేసేసుకోరు. సర్టిఫికెట్స్ ఏం లేకుండా నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా సర్టిఫికెట్స్ అని అన్నీ రెడీ పెట్టుకోవాలి. మీరు లేటెస్ట్ ఇన్కమ్ తీసుకోరు, లేకపోతే క్యాస్ట్ ఎప్పుడున్నా పర్లేదు, కానీ లేటెస్ట్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలి. 2025లో తీసుకున్నది. ఎనీవేస్ ఇదే ఇప్పటివరకు ఉన్నది. మార్నింగ్ ఆల్రెడీ వీడియో చేసినా, మళ్ళీ ఇప్పుడు ఇది వీడియో కూడా పెడుతున్నా, ఎందుకంటే అఫీషియల్ ప్రెస్ నోట్ కాబట్టి, ఓకే? సరే మరి ఉంటా. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.